ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మనుగూరు సభ ముగించుకొని ఇప్పుడే అక్కడ హెలికాప్టర్ ఎక్కారు. హెలికాప్టర్ నుండి తీసుకురావడానికి మన చందులాల్ గారు, మన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి గారు కూడా అక్కడికి వెళ్ళారు. మీ ముందు ఒక 5 నిమిషాలు ఇన్ని రోజులుగా చందులాల్ గారు, అదే విధంగా ఇక్కడ అగ్రికల్చర్ మార్కెట్ చైర్మన్ గా ఉన్న డాక్టర్ ప్రహ్లాద్ కూడా ఒక 5 నిమిషాల ముందు మాట్లాడతారు. వారి ముందు ఒక 2 నిమిషాలు నేను మాట్లాడదలుచుకున్నా. ములుగు అక్కజనులకు అన్నదమ్ములందరికీ కూడా నా వందనాలు. ఇవాళ 2.5 నెలలుగా మీ దగ్గరికి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రతి గూడెం, ప్రతి తండా, ప్రతి వాడ, ప్రతి బస్తీ కూడా వస్తున్నారు. అనేక మంది అనేక అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తాను చాలదన్నట్టు ముఖ్యమంత్రి గారిని ఓడించడానికి ఇవాళ అనేక మందితో పొత్తులు పెట్టుకున్నది. ప్రశాంతంగా జరుగుతున్న గిరిజన గూడాల్లో చిచ్చు రేపే విధంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. మా అక్కజనులకు 4.5 సంవత్సరాలుగా ములుగు ప్రాంతం, అటవీ ప్రాంతం ఎంత ప్రశాంతంగా ఉందో మీరు గమనించాలి. ఒక్క పోలీస్ దౌర్జన్యం లేదు, ఒక్క ఎన్కౌంటర్ లేదు, దోపిడీ దొంగల యొక్క రాజ్యం లేదు. ఇవాళ ఏమి కావాలన్నా కూడా మీ సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, లేకపోతే మీ ఎమ్మెల్యే గారి దగ్గర కానీ స్వతంత్రంగా పోయి మీ పనులు అడగడానికి అలా స్వేచ్ఛ వచ్చింది. కాబట్టి నా విన్నపం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చందులాల్ గారికి తోడుగా ఇక్కడికి వెళ్ళమని చెప్పారు. 2 సంవత్సరాల క్రితం చందులాల్ గారికి ఆరోగ్యం బాగలేకపోతే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగింది. ఆ 2 సంవత్సరాల కాలంలో కొద్దిగా ఆరోగ్యం బాగాలేని సమయంలో ఇక్కడ వారి కొడుకు కానీ, మిగతా కార్యకర్తలు కానీ మీ దగ్గరికి రావడం జరిగింది. ఆరోగ్యం బాగలేకపోవడం అనేది అత్యంత సహజం. కానీ వాళ్ళ బాగైన తర్వాత 2.5 నెలలుగా ప్రతిరోజు పొద్దున 6 గంటల నుండి సాయంత్రం 10 గంటల వరకు ఈ వయసులో కూడా చందులాల్ గారు మీ దగ్గరికి వస్తున్నారు. మీరు చెప్పిన పని చేస్తున్నారు. మీ ఊర్లో రోడ్డు వేసిండ్రు, మీ ఊర్లో మంచినీళ్ళు తెచ్చిండ్రు, మీ ఊర్లో రైతు బంధు ఇప్పించిండ్రు. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇప్పటికే చెప్పారు, ఇవాళ కూడా మీ ముందు చెప్తారు. కాబట్టి నా విన్నపం, ఇవాళ వచ్చు ఇవన్నీ కొనసాగాలన్నా, అవన్నీ పెరగాలన్నా మళ్ళా కేసీఆర్ గారే రావాలి. కొంతమంది అంటున్నారు అక్కడ కేసీఆర్ గారికి వేస్తాం, ఇక్కడ చూద్దామని చెప్పేసి కొంత గ్రామాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ మనం వాళ్ళ నాటకాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఒప్పుకోవద్దు. వాళ్ళు గమనించాలి. ఇలా ఒక్కటే, ఇక్కడ చందులాల్ గారు గెలిస్తేనే ఆడ మన కేసీఆర్ గారు గెలుస్తారు. కాబట్టి చందులాల్ గారు ఇవాళ పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చారు, మన సేవలో ఉన్నారు. మన గ్రామం 4.5 సంవత్సరాల క్రితం ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది ఆలోచించండి. 4.5 సంవత్సరాల క్రితం కరెంట్ ఎట్లా ఉన్నది, ఇవాళ ఎట్లా ఉంది ఆలోచించండి. మన చెరువులు 4.5 సంవత్సరాల క్రితం ఎట్లా ఉన్నాయి, ఇవాళ ఎట్లా ఉన్నాయి ఆలోచించండి. ఇవన్నీ ఇంకా ముందుకు పోవాలంటే కేసీఆర్ గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు రావాలి. వారికి తోడుగా చందులాల్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండాలి. కాబట్టి దయచేసి ములుగు మొత్తం ఏకమై గూడాలు కానీ, తండాలు కానీ, బస్తీలు కానీ మీ యొక్క కోరికలు నెరవేర్చే బాధ్యత టిఆర్ఎస్ పార్టీది, చందులాల్ గారిది, కేసీఆర్ గారిది. కాబట్టి ఖచ్చితంగా మరొక్కసారి చందులాల్ గారి కారు గుర్తుకు ఓటేయండి. ఖచ్చితంగా మీకు కావాల్సిన పనుల్ని, నేను మీ ప్రాంత ఎమ్మెల్సీగా ఉన్నాను కాబట్టి వారి నిధులే కాకుండా నా నిధుల్ని కూడా ఈ ములుగు ప్రాంతాన్ని ఖచ్చితంగా ఇస్తానని చెప్తూ, వారికి తోడుగా ఇవాళ ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ, ఒక ఎంపీ కూడా ఉంటారు. వీళ్ళందరూ మన వాళ్ళు అయినప్పుడే మన అభివృద్ధి ఇంకా బాగా జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇవాళ 7వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కారు గుర్తు మీద ఓటేసుకుందామని మీ అందరికీ దండం పెట్టి చెప్తూ, ఇప్పుడు మన యువ నాయకులు, అగ్రికల్చర్ మార్కెట్ చైర్మన్ డాక్టర్ ప్రహ్లాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వారు మాట్లాడిన తర్వాత మన సాయి అన్న, సాయి చంద్ మొత్తం కూడా అద్భుతంగా మిమ్మల్ని అలరించాడు. తెలంగాణ గోస చెప్పాడు, కేసీఆర్ గారు తెచ్చిన వెలుగులు కూడా చెప్పాడు. అద్భుతమైన ఆగట్టు మీద పాట, ఒక పాట 2-3 పాటలు రాసి ఉన్నాయి.
ఆ 3 పాటలు కూడా మన ప్రహ్లాద్ అన్న కాగానే అవి కూడా వింటాం. ఆ తర్వాత కేసీఆర్ గారి మాటలు వింటాం.